ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఏమంటున్నాడు, ఇఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద మూవింగ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ అంటున్నాడు. మన కోఆర్డినేట్స్ ఇచ్చాడట, ఎక్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా టీ క్యూబ్, వై ఈజ్ ఈక్వల్స్ టు బీటా టీ క్యూబ్ అంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ, ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ అట్ టైమ్ టీ అంటున్నాడు. స్పీడ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయండి. ఎందుకంటే వెలాసిటీ టర్మ్స్లో కావాలి కదా మనకి, డిఎక్స్ బై డిటీ. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ కదా ఇచ్చాడు మనకి, కోఆర్డినేట్స్ ఇచ్చాడు. డిఎక్స్ బై డిటీ చేస్తే 3 ముందుకు వస్తుంది, ఆల్ఫా టీ పవర్ 3 - 1 వస్తుంది పవర్లలో. 3 - 1 అంటే 2 కదా. సో ఇది కూడా డిఫరెన్షియేషన్ చేయండి. డివై బై డిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో చేయాలి మనం, అంతే కదా. సో డివై బై డిటీ 3 అనేది ముందుకు వచ్చేస్తుంది, బీటా టీ పవర్ -3 - 1 అంటే 2 వచ్చేస్తుంది, అంతే కదా. సో ఇది మొత్తాన్ని రిప్లేస్ చేసి వెలాసిటీ అని రాసుకోవచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని అంటే సో విఎక్స్ అని రాసుకోవచ్చు. దీన్ని కూడా రిప్లేస్ చేసి వివై అని రాసుకోవచ్చు కదా. విఎక్స్ వివై ఇచ్చాడు, దాని తర్వాత ఏం చేయాలనేది ఇక ఆప్షన్లలో కనబడుతుంది. అంటే ఈ రెండింటిని స్క్వేర్ చేసి రూట్ పెట్టాలని అర్థమైపోతుంది. అన్నిటి ఆప్షన్లో చూడండి రూట్ ఇచ్చాడు మనకి. సో ఈ రిజల్టెంట్ వెలాసిటీ కావాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి, రూట్ పెట్టేసి స్క్వేర్ చేయాలి మనం. వి ఆఫ్ ఎక్స్ కోసం వివై స్క్వేర్. సో మనం వి ఆఫ్ ఎక్స్ ఎంత 3 ఆల్ఫా టీ స్క్వేర్ అని కనబడుతుంది, వివై ఎంత మనకి 3 బీటా టీ స్క్వేర్ అని కనబడుతుంది. సో చూడండి, ఇది 3 స్క్వేర్ టీ స్క్వేర్ రెండు కామన్గా ఉన్నాయి ఇక్కడ. 3 స్క్వేర్ టీ స్క్వేర్, ఇది బయట తీసుకొస్తే స్క్వేర్ పోయి 3t అనేది మిగులుతుంది మనకి, అంతే కదా. సో స్క్వేర్లు బయటకు వస్తే మనకి ఏమవుతుంది, 3t స్క్వేర్ మిగులుతుందండి, అంతేనా. 3t స్క్వేర్ మిగులుతుంది, నాట్ 3t కాదు, 3t స్క్వేర్ మిగులుతుంది. అంటే స్క్వేర్లు కూడా లోపల సో సేమ్ ఉన్నాయి కాబట్టి 3t స్క్వేర్ మిగులుతుంది. మీ లోపల ఉన్నది ఏంటి మనకి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మనకి, అంతేనా. స్క్వేర్ లోపలికి వస్తే ఆల్ఫా స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ లోపలికి వస్తే బీటా స్క్వేర్. సో 3t స్క్వేర్ అనేది మనకి ఆప్షన్లో ఎక్కడ కనబడుతుందా, 3t స్క్వేర్ కనబడుతుంది, అండర్ రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. చూడండి, ఇది స్క్వేర్ మర్చిపోవడం వల్ల ఈ ఆప్షన్ కూడా మనకి ఇచ్చాడు, ఇక్కడ బి అనే ఆప్షన్. చాలా మంది మిస్టేక్ చేయడానికి వాడు ఈజీగా ఇచ్చేస్తాడు మనకి, వాడు అది మిస్టేక్ ఆన్సర్ కూడా ఇచ్చేస్తాడు మనకి, ఓకేనా. సో వెలాసిటీ ఫార్ములా ఇక్కడ వచ్చేస్తుంది.